ముందు పూట తీసుకున్న ఆహారం పూర్తిగా జీర్ణమైన తర్వాతనే మళ్ళీ మీరు ఫుడ్ అనేది తినాలి. అలా కాకుండా తింటే ఏమవుతుంది అంటే ఆల్రెడీ మీ బాడీలోని జీర్ణం కాని ఫుడ్ కొంత భాగం అనేది ఉండిద్ది. దానికి అదనంగా మీరు ఫుడ్ అనేది లోపలికి తోస్తే అది నిలవ ఉండిపోయి ఫెర్మెంటేషన్ అవుతుంది లోపల. దానివల్ల గ్యాస్ రిలీజ్ అవుతుంది, యాసిడ్స్ రిలీజ్ అవుతాయి. దానివల్ల గ్యాస్ట్రైటిస్, అబ్నార్మల్ బ్లోటింగ్, ఇంకా రకరకాల ప్రాబ్లమ్స్ అన్నీ ఇంకా క్రియేట్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఫుడ్ని మనం బయట అలా కొన్ని గంటల పాటు వదిలిస్తే అదేమవుతుంది, డీకంపోజ్ అయిపోయి స్మెల్ వచ్చేస్తుంది, చివరికి పురుగులు పడతాయి. సేమ్ అదే ప్రాసెస్ మన పొట్టలో కూడా జరుగుతుంది. ఆయుర్వేదం కూడా ఏం చెప్తుందంటే జీర్ణే భోజ్య నభినమతి సర్వదోష ప్రకోపయాత్ అంటే జీర్ణం కాకుండా మీరు తిన్నారంటే వాత పిత్త కఫ 3 దోషాలు కూడా ఒకేసారి మీకు అగ్రివేట్ అనేది అవుతాయి. అయితే ఎప్పుడు తినాలి? మినిమం 4 hours గ్యాప్ ఉండాలి. ఉదయం 8 గంటలు తింటే మధ్యాహ్నం 12, ఉదయం 9 అయితే మధ్యాహ్నం 1 గంట. అది కూడా జీర్ణమైన తర్వాతనే తినాలి. 4 hours, 5 hours, 6 hours గ్యాప్ అయినా మీరు తీసుకోండి. పూర్తిగా జీర్ణమైన తర్వాత మాత్రమే మీరు తినండి.